శ్రీ విజయ ఛానల్కి స్వాగతం అండి. చాలామంది అడుగుతున్నారు, స్వామి పోలిపాడ్యం ఎప్పుడు, అసలు పోలీస్ వర్గం రోజున ఏం చేయాలి, అసలు ఈ కథ ఏంటి, దీని యొక్క ఐహిత్యం ఏంటి, నిజంగానే ఆ ఒక్కరోజు చేస్తే మన కార్తీక మాసం చేసినంత ఫలితం వస్తుందా, పోలీస్ వర్గంకి వెళ్ళినట్టు మనం కూడా స్వర్గప్రాప్తి కలుగుతుందా, దీర్ఘాయుషు ఐశ్వర్యం కలుగుతుందా అని చాలామంది అడుగుతున్నారు. చక్కగా గమనించండి. ఈరోజు అసలు దీపాలు ఎలా వెలిగించాలి, అలానే ఉదయం ఏ సమయంలో వెలిగించాలి, మొత్తం ఈ వీడియోలో రాబోతుంది. అందరికీ పంపించండి. మన సనాతన ధర్మాన్ని కాపాడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కథలోకి వెళ్ళిపోదాము. అసలు పోలిపాడ్యమి అంటే మనకి కార్తీక మాసం అమావాస్య అయిపోయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజు పాడ్యమి రోజున దీన్ని పోలిపాడ్యమి అంటారు. పోలి అనే ఒక ఆమె తను వాళ్ళ ఇంట్లో యొక్క అత్తగారు తర్వాత ఇంట్లో రకరకాల ఇబ్బందుల వల్ల ఆమెని ఎటువంటి దీపారాధన కార్తీక మాసంలో చేసుకోనికపోవడం వల్ల ఆమె కార్తీక మాసం అంతా చేసుకోలేకపోయింది. అయితే ఈమె తర్వాత మార్గశిర మాసం మొదటి రోజు ఉదయాన్నే మనకి ప్రాతకాలంలో అంటే సూర్యోదయానికి ముందే చిన్నగా ఆమె బయటకు వచ్చి నదీ తీరంలో అరిడొప్పలో ఆమె చక్కగా ఈ దీపాలు వెలిగించటం వల్ల కార్తీక మాసం మొత్తం చేయలేకపోయినా ఈ పాడ్యమి తిథిన చేయటం వల్ల ఆమె స్వర్గప్రాప్తి పొందింది. అలానే వాళ్ళ ఇంట్లో అత్తమామల కుటుంబాలు మొత్తం ఐశ్వర్యం ఆరోగ్యంతో తొలదూగారు. అంటే దీని అర్థం ఏంటంటే మనకి కార్తీక మాసం అంతా చేయలేకపోయలేము అని బాధపడేవాళ్ళు చక్కగా ఈ ఒక్కరోజు చేసినా కూడా మనకి అంత ఫలితాన్ని ఇస్తుంది. అంటే గమనించండి, భగవంతుడు చాలా సులభతరుడు. అంటే మీరు కార్తీక మాసం చేసిన చాలా మంచిది. కుదరని పక్షంలో ఒక్కరోజు చేసిన అంటే శ్రద్ధాభక్తితో ఒక్కరోజు మీరు చేసినటువంటిది భగవంతుడు స్వీకరిస్తాడు, స్వర్గప్రాప్తి ఐశ్వర్యాలను ఇస్తాడని గమనించండి. అయితే ఈ పోలిపాడ్యమి తను ఇంట్లో ఇబ్బందులు, వాళ్ళ అత్తగారు పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల తను ఆ నెలంతా చేయలేకపోయినా పాడ్యమి రోజు చేయడం వల్ల చక్కటి సంప్రాప్తి ఇచ్చినట్లుగా మనం ఆ రోజును కూడా ఉపయోగించుకుంటే మంచిది అని. అంతేగాని దానికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం కాదు, ధర్మ ప్రమాణం. అంటే ఆమె ఆచరించి చక్కగా ఆమె స్వర్గప్రాప్తి పొందింది. మనం కూడా చక్కగా పాడ్యమి తిథి ఉండాలి. అంటే 20వ తారీఖు 21వ తారీఖు చాలామందికి డౌటు. సందేహం ఏమీ లేదు. ఏకుంజామున ప్రాతకాలంలో పాడ్యమి తిథి ఉన్నప్పుడు చేయాలి కాబట్టి మనకి ఏకుంజామున 21వ తారీఖు ఉదయం ప్రాతకాలంలో చక్కగా మనకి పాడ్యమి తిథి ఉంది కాబట్టి 21వ తారీఖే మనకి పోలి పాడ్యమి. చక్కగా ఆ రోజు అరిడప్పల్లో ఇంట్లో కుదిరిన టబ్బులో నీళ్లు పోసుకొని వదిలి చేయండి, నదీ తీరంలోకి వెళ్ళినా చేయండి. అట్లయినా సరే చక్కటి ఫలితాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.